పొందితే ఎలా అనిపిస్తుంది, ఆ లక్షణాలు ఏమిటి, జ్ఞాని ఎలా ప్రవర్తిస్తాడు, జ్ఞాని అజ్ఞాని ఇద్దరు కూడా. ఈరోజు ఇంకొక టాపిక్ చెప్పబోతున్నాను. ఇవన్నీ కూడా తత్వవిధానంద స్వామిజీ యొక్క టాపిక్స్. ఇది మనకు యూట్యూబ్లో వచ్చాయి. ఆయన ఇంగ్లీష్లో చెప్తారు, మనము కొంచెం తెలుగు మనం అనువాదం చేసుకున్నాము. నేను ఇప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నాను, కానీ నేను చెప్పే సమాధానాన్ని స్వీకరించగలిగేటువంటి హృదయ వైశాల్యత, జ్ఞాన అవగాహన, ప్రిపరేషన్ నీకు ఉందా అని అడుగుతున్నాను. ఇది ఇప్పుడు సాంకేతిక విప్లవం చాలా వచ్చింది. అరచేతిలోని వైకుంఠం అన్నట్టుగా ప్రపంచం మొత్తం మనకు అరచేతిలోనే తెలిసిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే సైన్స్ టెక్నాలజీ తీసుకొచ్చిన అనేక మార్పులు. 450 కిలోమీటర్ల ఎత్తులో శాటిలైట్స్ని ఉంచుతారు. అక్కడ వాతావరణం ఏమి ఉండదు కాబట్టి ఉంచిన చోటే ఉంటాయి అవి కదలకుండా, లేదా ఒక ఆర్బిట్లో కదులుతూ ఉంటాయి. ఎప్పుడు మనకు సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి మనం పెట్టినటువంటి పరికరాల వల్ల. కానీ 450 కిలోమీటర్ల ఎత్తులో అది ఉండాలి అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎన్ని వేల కిలోలు బరువు ఉంటుంది అది. అన్నీ హార్డ్వేర్ వాడతారు, ఎన్ని వేల కిలోలు ఉంటాయి. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ర్యాకెట్ మీద దాన్ని ఫిక్స్ చేసి దాన్ని అంత ఎత్తుకు తీసుకెళ్ళాలి. 450 కిలోమీటర్లు ర్యాకెట్ వెళ్ళాలి అని అంటే దాంట్లో బోలెడంత బలం ఉండాలి. ఆ బలంతో అది దూసుకుపోతుంది. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కో దాన్ని ఇదిలించుకుంటూ వెళ్ళి ఆ సెటిలైట్స్ని అక్కడ నుంచేసి ఇంకా తర్వాత అది ఎక్కడో కనుమరుగైంది. ఇప్పుడు అంటే ఒక బలమైన ఫోర్స్తో శాటిలైట్స్ని ఎంతో ఉన్నతంగా తీసుకెళ్ళగలుగుతుంది. అలాగే మనము కూడా మంచి గుణాలు అనేవి అలవర్చుకోవాలి అంటే చాలా ప్రయత్నం అవసరం. హృదయ వైశాల్యత కూడా అందరికీ రాదు. అందరూ సంకుచితమైనటువంటి జీవితాన్నే గడుపుతూ ఉంటారు, ఆ స్వభావంతోనే ఉంటారు. జీవితం ఎందుకో కూడా తెలియదు. కామినీ కాంచనాలు తినటము, తాగటము, దాంట్లో. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను చెప్పబోయే సమాధానం నీవు స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే జనం చాలా సంకుచితంగా ఉన్నారు, కండిషన్డ్ అని అంటున్నాడు. అంటే కంచి వేసుకున్నారు అనమాట, బ్యాడ్లీ కండిషన్డ్ అని అంటూ ఉన్నాడు ఆయన. అసంఖ్యాకమైన కల్పిత కథలతో వాళ్ళ మనస్సును ఫిక్స్ చేసుకున్నారు. అవన్నీ అబద్ధాలే, వాటికి సత్యంతో సంబంధమే లేదు అంటున్నాడు. ఆ చెప్పబోయేది చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకని ఇదంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఎవరో 100 మంది ఉండే వాళ్ళల్లో ఒక్క ప్రశ్న అడిగారు. రాత్రిపూట సత్సంగంలో ఆయనకు కాగితాల మీద రాసిస్తారు. ఎక్కడ? అమెరికాలో ఉండే పెన్సిల్వేనియాలో దయానంద స్వామీజీ ఏర్పరిచినటువంటి ఒక ఆశ్రమం ఉంది. ఈయన వెళ్ళినప్పుడు 1 వారం 10 రోజులు కోర్సులు నడుపుతూ ఉంటాడు. 6 నెలలు అక్కడ ఉంటాడు, 6 నెలలు ఇక్కడ హైదరాబాద్లో డైమండ్ స్క్వేర్ అని ఉంది, అక్కడ ఒక 6 నెలలు ఉంటాడు. సో ఈ కల్పిత కథలన్నీ కూడా అబద్ధాలే ఆయన చెప్పి, సత్యంతో సంబంధమే లేదు. దానికి తోడు సంప్రదాయం కూడా ఒకటి తోడవుతుంది. దేనికి? కల్పిత కథ. సంప్రదాయం అంటే ఏమిటి చూడండి, మీరు చెప్పండి. సంప్రదాయం అంటే ఏమిటి చెప్పండి. తరతరాలుగా వస్తూ ఉన్నటువంటి, అనూచానంగా వస్తూ ఉన్నటువంటి ఆచారాలు, అలవాట్లు, పండుగలు, ఇది సంప్రదాయము అని అంటాం కదా. ఆయన ఏమంటున్నాడంటే గడ్డగట్టిన ఆలోచనే సంప్రదాయం అంటున్నాడు. కొట్టమా? గడ్డగట్టిన ఆలోచనే ఫ్రోజన్ థాట్స్. గడ్డగట్టి అలాగే ఉండిపోతుంది. ఇక్కడైనా గడ్డగట్టి ఉంటే కొంచెం ఎండబడిన తర్వాత కరుగుతుంది, కానీ ఇది మాత్రం కరగదు, అట్లాగే ఉండిపోతుంది.
సో సంప్రదాయం పేరుతో గడ్డగట్టిన ఆలోచనలతోనే పట్టుకోవటం ఉండిపోవడమే సంప్రదాయం. శంకరులు చూడండి చెప్పబోయేది ఏమిటో చూడండి. ఏ మఠాలు కానీ పీఠాలు కానీ ఆలయాలు కానీ స్థాపించలేదు. ఎంత మాట ఇది. ఈ జీర స్వామీజీ నిన్నగాక మొన్న చెప్పాడు ఏదో కార్యక్రమంలో హైదరాబాద్లో. కానీ ఈయన ఏళ్ల క్రితమే చెప్పాడు. దానికి ఆధారం ఎన్నో ఉన్నాయి. కర్ణాటకలో హోలే నర్సీపూర్ అని ఒక స్థానం ఉంది. అక్కడ సచ్చిదానందేంద్ర సరస్వతి అని ఒక గొప్ప మహాత్ముడు ఉన్నాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు, శంకర హిస్ టైమ్ అండ్ వర్క్స్ అని. ఆ పుస్తకం నా దగ్గర కూడా ఉంది. శంకర హిస్ టైమ్ అండ్ వర్క్స్, కాలము శంకరులు వారి కాలము వారి యొక్క పనులు అనేది అన్నమాట. ఈయన ఏమంటాడంటే ఆ పుస్తకానికి 10 డాక్టర్లేట్ ఇవ్వచ్చు అని అంటాడు. ఒక డాక్టరేట్ కాదు, 10 డాక్టర్లేట్ ఇవ్వచ్చు. అంత గొప్పది ఆ పుస్తకం. నేను ఏమి చిన్న వయసు నుంచి అనుకున్నానో కరెక్ట్గా అదే కోరిలేట్ అయ్యింది ఆ పుస్తకంతో. ఇంకెవ్వరూ చెప్పలేదు ఈ విషయాలను. శృంగేరి మఠం శంకరుల చేత ఎస్టాబ్లిష్ చేయబడలేదు. ఇంకా కాంచీ మఠం అసలు ఊహించడానికి కూడా వీలు కాదు. అది ఎప్పుడో తర్వాత ఏర్పడింది. తర్వాత స్తోత్ర సాహిత్యం ఏది శంకరుల చేత వ్రాయబడలేదు. శంకర పీఠాధిపతులు మఠాధిపతుల చేత అది ఆ తర్వాత ఎంతోమంది శంకర పేరుతో వచ్చారు కదా, వాళ్ళ చేత రాసి ఉండవచ్చు. ఈ అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు గొప్ప పండితులుగా ఉన్నారు, కొంతమంది కవులుగా కూడా ఉన్నారు. వాళ్ళు రాసి ఉండవచ్చు. ఎందుకు అనంటే వాళ్ళు ఎందుకు రాసి ఉంటారంటే ఆమ్ ఆద్మీ అంటే సామాన్య ప్రజలు వేదాంతానికి అనర్హులు అని వాళ్ళను పక్కన పెట్టేసి ఆచారాలను చెప్పారు. మరి వేదాంతం అంటే ఏమిటి? వేదాంతో నామ ఉపనిషత్ ప్రమాణం. ఈ వాక్యం పట్టుకోండి. వేదాంతం అంటే ఉపనిషత్తులే ఆధారంగా కలిగినటువంటి విచారధారే వేదాంతం. కర్ణాటకలో ఏమంటారంటే వేదాంతం అంటే భేదాంతమే వేదాంతం అంటారు. భేదం అంతం కావటమే వేదాంతం అంటారు. అంటే ఏకత్వానికి దారితీస్తుంది. మనుషులు ఎప్పుడు కూడా విడదీస్తూ ఉంటారు. వాళ్ళ స్వార్థం వల్ల, వాళ్ళ అజ్ఞానం వల్ల అందరిని విడదీస్తుంటారు. వేదాంతం ఏం చేస్తుందంటే ఒక చోటికి తీసుకొస్తుంది. దానికి కారణం నేను చెప్పే వాదన అక్కడ ఏమిటంటే స్త్రీ కానీ పురుషుడు కానీ పిల్లవాడు కానీ పండు ముసలివాడు కానీ ఆరోగ్యవంతుడు కానీ రోగిష్ఠుడు కానీ తెల్లవాడు కానీ నల్లవాడు కానీ గోధుమ వర్ణంలో ఉండేవాడు కానీ డబ్బుండేవాడు కానీ బీదవాడు కానీ ఎవరైనా కానీ తనను చూపించుకొని ఏమంటారు? ఆ నేను అనేది ఒక్కటే, అనేకం కాదు. ఆ ఒక్కటే వేదాంతం చెప్పేది ఏమిటంటే అదే పరమాత్మ స్వరూపం. అది శరీరమో ఇదో కాదు. కనుక మొన్న చెప్పినప్పుడు మీకు ఏమన్నానంటే శంకరులు ఏదైనా స్తోత్రం రచిస్తే దాంట్లో ఆత్మజ్ఞానం కనపడాలే కానీ ఈ దేవుణ్ణి స్తుతించటం ఆ దేవుణ్ణి స్తుతించటం వీలు కాదు. ఎందుకు అనంటే శంకరులు మనకు అర్థమయ్యేది దేనివల్ల అంటే ప్రస్థానత్రయ భాష్యం వల్ల. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రం ఈ మూడింటికి ఆయన విస్తారమైన భాష్యం రచించారు. ఎక్కడైనా సరే ఆత్మజ్ఞానం కనపడుతుందే కానీ ఈ దేవతలను పూజించు ఆ దేవతలను పూజించనేది కనపడదు. అందువల్ల విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఆయనకు సంబంధం లేదు. మరి ఏమి రచించారు? విశ్వం దర్పణ దృశ్యమాన నగరి దక్షిణామూర్తి స్తోత్రం. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతిం తురీయం. ప్రాతస్మరణ స్తోత్రం. ఇట్లాంటివి హై వేదాంతమైనటువంటి విషయాలను వారు ప్రస్తావిస్తే అది ఈ రెండు స్తోత్రాలే కానీ మిగతావి ఏ దేవుడి యొక్క వర్ణన కూడా శంకరులకు సంబంధం లేదు. ఆయన ఎంతసేపటికి ఆత్మ జ్ఞానం మాత్రమే వారు పరిమితమైపోయారు.
సామాన్య జనానికి ఈ జ్ఞానం పరిచయమైంది ఎవరి వల్ల అంటే 19వ శతాబ్దం చివరిలో వచ్చినటువంటి వివేకానంద స్వామి, ఆ తర్వాత నారాయణ గురువు, ఆ తర్వాత మలయాళ స్వామి వారు, ఆ తర్వాత చిన్మయానంద స్వామి. ఇలాంటి వారి వల్ల పీఠాధిపతులు మఠాధిపతులు ఇది బయట చెప్పకూడదు, మన మఠం యొక్క చీకటి కోణాల్లోనే ఉండిపోవాలి అని అనుకున్నారు. వాళ్ళు ఒక్క ముక్క కూడా బయటికి తీసుకురాలేదు. వీళ్ళు తీసుకొచ్చారు. వివేకానంద, నారాయణ గురు, చిన్మయానంద ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు తీసుకొచ్చారు. కనుక జనసామాన్యానికి దగ్గరికి తీసుకొచ్చారు. కానీ వాళ్ళకు ఎవరికి మఠాధిపతులకు పీఠాధిపతులకు మాత్రం వాళ్ళ మఠాల యొక్క మూలల్లోనే చీకటి కోణాల్లోనే ఈ వేదాంతం అనే కాన్సెప్ట్ ఉండిపోవాలి అనే భావన ఉంది. సో శంకరుల యొక్క లెవెల్ ఏమిటో మీరు అర్థం చేసుకోండి, శంకర పీఠాధిపతుల యొక్క లెవెల్ ఏమిటో మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక శ్లోకం వస్తుందమ్మా, అది నేను వేరే పుస్తకం నుంచి చూసుకున్నాను. మోక్షం అంటే అభేద దర్శనం మోక్షం. అభేద దర్శనం జ్ఞానం అని నాకు తెలుసు, కానీ ఆ గ్రంథంలోని అభేద దర్శనం మోక్షం, సంసారో భేద దర్శనం. భేదాన్ని చూడటమే సంసారం. సర్వ వేదాంత సిద్ధాంత ఇది వేదాంత డిండిమ. ఈ శంకరుల యొక్క గ్రంథం వేదాంత డిండిమ. నిన్ననే అది కాపీ చేశాను, నేను రాసుకున్నాను. సో మోక్షం అంటే ఏమిటి? ఏ భేదాన్ని చూడకుండా అంతా ఒకటిగా చూడాలి. నీ ఎదురుగ్గా కళ్ళు కనపడేంత మేరకు ఒకటే నీరు కనపడింది, నువ్వేమంటావు? సముద్రం అంటావు. దాన్ని డివైడ్ చేసావనుకో అలా అంటావు, ఇంకొకటి ఉప్పెన అంటావు, ఇంకొకటి నురుగు అంటావు. ఈ విధంగా రకరకాలుగా, కానీ ఒకటే విధంగా చూస్తే అదేంటి? సముద్రం. అది అభేద దర్శనం అంటే. అదే మోక్షం. కానీ భేద దర్శనం చూసేవాళ్ళు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనేవాళ్ళు, వీళ్ళు భేద దర్శనం గలవాళ్ళు, వీళ్ళు జ్ఞానులు కాదు. ఇది శంకరులు చెప్పేదన్నమాట. ఇక తర్వాత ఏమంటున్నారంటే, ఈయన శంకరులు రచించింది ప్రాతస్మరణ స్తోత్రం, రక్షణామూర్తి స్తోత్రం, ఇట్లాంటివి హై వేదాంతిక్ కాన్సెప్ట్ ఉండేవి. అది కాకుండా రాధేపతే, భోలా, బండారి, శ్రీనివాస గోవింద, శంకరాయ శంకరాయ మంగళం, ఇవన్నీ కూడా శంకరులకు సంబంధం లేదు. ఈ భజనలు, ఇగుస్తో సంకీర్తనలు వీటికి సంబంధం లేదు. ఇంకా మిగతా దేవుళ్ళు భార్యలను పెళ్లి చేసుకొని భార్యలను దగ్గరికి రానిచ్చారు, వాళ్ళ ద్వారా పిల్లల్ని కన్నారు, వాళ్ళ పిల్లలు కూడా మనకు ఆరాధ్య దైవములు. వాళ్ళు కూడా ఇక్కడ ఒక ఆయనేమో శివుడు మగోడు, ఆమెమో మోహిని అవతారం, వాళ్ళిద్దరు కలిసిన తర్వాత అయ్యప్ప. ఏంది పనికిమాలిన వ్యవహారం అంతా? వాళ్ళను పూజించడానికి 40 రోజులు మండల దీక్ష. ఏంది దీక్షలు? అదే కనుక అయ్యప్ప స్వాములు కనుక విన్నారంటే, ఓ అమ్మో, వాడిని రాళ్ళు తీసుకొని కొట్టండి రా అని అంటారు. అందువల్ల ఆయన చివరికి ఏమంటున్నాడంటే, ఇదంతా చెప్పిన తర్వాత, యూ హ్యావ్ ఆస్క్డ్ ఏ రాంగ్ పర్సన్ టు రాంగ్ క్వశ్చన్ అన్నాడు. నీవు తప్పుడు మనిషిని తప్పుడు ప్రశ్న అడిచావు, బజార్లో ఉండే వాళ్ళని అడుగుంటే బాగుండేది అని అన్నాడు ఆయన చివరి. సో ఈ దేవుళ్ళు పెళ్లి చేసుకోవటం, వాళ్ళ కొడుకులు పుట్టడం, కూతుర్లు పుట్టడం, ఇవన్నీ కథలు. వీటికి సత్యంతో సంబంధం లేదు. రామతీర్థులు వారు ఏమంటారంటే, ఎద్దులన్నీ ఒక చోట చేరి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి వాటికి లీడర్గా ఏమి తీర్మానాలు చేశాయో వాటిని ఆమోదించడానికి ఇంకొక ఎద్దును ఎన్నుకున్నాయంట. అట్లాగే ఈ జనం కూడా ఈ కథల ద్వారా వాళ్ళు ఈ విధంగా సంతృప్తిని పొందుతూ ఉన్నారు అని చెప్పి ఇంకేమంటున్నా అంటే, నీవు ఒక తప్పుడు మనిషిని తప్పుడు ప్రశ్న అడిగావు అని అంటూ ఉన్నాడు.
సో ఇదొకటి. ఇక ఈ విషయం చూడండి. రెండు 2550 సంవత్సరాలకు పూర్వం బుద్ధుడు నేపాల్ దేశంలో జన్మించాడు. కానీ ఆయన గడిపిందంతా ఎక్కువగా భారతదేశంలోనే. తిరిగింది, భిక్ష చేసింది, శిష్యుల్ని సేకరించింది, జ్ఞానాన్ని పొందింది, తపస్సు చేసింది, అంతా కూడా భారతదేశంలోనే. లుంబిని బుద్ధుడు జన్మించింది లుంబిని. నేను వెళ్ళాను. సీనయ్య, విజయ, ఈ మన లవకుశులను కూడా తీసుకెళ్ళాము. సో ఒకరికి పేరు ఏం పెట్టాను, శర్మ, ఇంకొకరికి పేరు శాస్త్రి అని పెట్టాను. శర్మ శాస్త్రులను కూడా తీసుకెళ్ళాము. వాళ్ళు ఇప్పుడు దూరం నుంచి టాటా అంటా ఉన్నారు. సరే పోనీలే. సో ఒక గొప్ప ఆధ్యాత్మిక నాయకుడి యొక్క అవసరం ఆ రోజు ఇక్కడ ఉంది కాబట్టి బుద్ధుడు జన్మించాడు. అప్పుడు అవసరం ఉంది, సమాజానికి అవసరం ఉంది. ఎందుకు అని అంటే బ్రాహ్మణులు ఎంతసేపటికి పురోహిత వర్గం, బ్రాహ్మణులు అనే పదం వాడను, పురోహిత వర్గం. ఏమ్మా ఈ పదం పట్టుకోండి, పురోహిత వర్గం, ప్రీస్ట్ క్లాస్ ఎంతసేపటికి స్వర్గకామేష్టి యాగం, పుత్రకామేష్టి యాగం, రాజసూయ యాగం. రాజ్యం కావాలన్నా ఈ యాగం చేయి, స్వర్గానికి పోవాలన్నా ఈ హోమం చేయి, పుత్రుడు కావాలన్నా ఈ యజ్ఞం చేయి. ఈ విధంగా కోరికలతో నిండిపోయినటువంటి జనానికి వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు. ఇంకా రెండవది ఏం లేదు, వాళ్ళకి తెలియదు అసలు. అప్పుడు బుద్ధుడు వచ్చి మీ కోరికలు నెరవేర్చుకోవటానికి మీ స్వయం శక్తి మీద ఆధారపడండి, అంతేగాని ఇక్కడ నువ్వు అగ్నిని వేలుస్తే దీని ద్వారా నువ్వు స్వర్గానికి పోతావు అని అంటే ఎట్లాగా వీలవుతుంది? ఇది వీలు కాదు, కాబట్టి ఇది తప్పు. అంతేకాకుండా నువ్వేం చేస్తున్నావు అంటే యజ్ఞంలో వందల కొలది, వేల కొలది గొర్రెలను, మేకలను, ఆవులను బలిచ్చి ఆ బలి ఇచ్చిన తర్వాత ఆ పుణ్యంతో నేను పైకి వెళ్తాను అని అనుకుంటున్నావు. ఇది తప్పు అని బుద్ధుడు చెప్పాడు. ఆనాడు ఆ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా రెండో జీవితం గురించి అన్వేషణ అనేది లేదు కాబట్టి ఆనాడు బుద్ధుడు అవసరం ఉంది కాబట్టి ఆయన జన్మించాడు. ఇక బైబిల్కి వద్దాం. బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, ఇంకొకటి కొత్త నిబంధన. దాన్ని ఏమంటారంటే ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అంటారు. తెలుగులో పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ బైబిల్లో కూడా ఏం విషయాలు వస్తాయంటే సమాజంలో ఎప్పుడూ కూడా పురోహిత వర్గము అనేవాళ్ళు ఉండేవాళ్ళు, మరియు దైవ ప్రవక్తలు అనేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆ సమాజం నుంచే ఈ సమాజం ఉండేటువంటి వెర్రి తలలు, మూర్ఖత్వం, మూఢనమ్మకాలను చూసి వాళ్ళ నుంచే బయలుదేరినటువంటి ఒక గొప్ప మహాత్ముడు ఉంటాడు. వాళ్ళనే ప్రాఫిట్స్, దైవ ప్రవక్త అని. నేను నిన్న లక్ష్మీనారాయణ డిక్షనరీ చూస్తే దాంట్లో నాకు 2 వేరే అర్థాలు కూడా కనపడ్డాయి. అదేమిటంటే ప్రాఫిట్ అంటే భగవత్ ప్రేరితుడై ఉండేవాడు ఒకటి, దైవాదేశము గలవాడు అని 2, మూడవది ప్రవక్త అని వస్తుందన్నమాట. ఈ పురోహితులు ప్రజల్ని అజ్ఞానంలో ఉంచి నలిపేసే మూఢనమ్మకాల్లో, అణిచివేసే మూఢనమ్మకాల్లో కొనసాగిస్తారు. ప్రజల యొక్క మెదళ్లలోకి మూఢాచారాలను, మూఢనమ్మకాలను చొప్పిస్తారు. ప్రజలకు వాళ్ళు ఆ పురోహిత వర్గం అలవరిచేటువంటి, సలహా ఇచ్చేటువంటి పూజాధికాలు చేస్తూ వెళ్తూ ఉంటారు. తద్వారా వాళ్ళ నమ్మకమే వీళ్ళకు పెట్టుబడిగా అయ్యి వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తారు. అది తరతరాలుగా కొనసాగుతూ ఉంది. ఇది ఎక్కడుంది? హిందూ ధర్మంలోనే కాదు, క్రిస్టియన్ ధర్మంలో కూడా ఉంది. క్రిస్టియన్ ధర్మం పుట్టి ఇప్పుడు 2026 సంవత్సరాలు. దాని వెనుక ఏముంది?
యహూదీ మతం ఉంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే జ్యూస్ అంటారు. అక్కడ కూడా ఇది చాలా ఎక్కువగా ఉంది అంట. సో ఈ ఆర్గనైజ్డ్ రిలీజియన్ అంటే వ్యవస్థీకృత మతాలు ఏ స్థితికి చేరతాయి అని అంటే, జనుల యొక్క మనస్సులను పట్టుకొని తమ గుప్పెట్లోకి పెట్టుకొని వాళ్ళ మనస్సుల్లోకి మూఢనమ్మకాలను, మూఢాచారాలను, గుడ్డితనాన్ని చొప్పించి వాళ్ళను చక్కగా తరతరాలుగా వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వేదాంతం వాళ్ళ మనస్సుల్లోకి వెళ్తే వాళ్ళు స్వతంత్రులు అయిపోతారు. ఏమండి, ఇప్పుడు ర్యాకెట్ పైకి తీసుకెళ్ళింది, 450 కిలోమీటర్ల పైన ఉంచుతుంది, ఇంకా ర్యాకెట్ సముద్రంలో పడిపోతుంది. ఇంక ఇప్పుడు దానికి సంబంధం లేదు. అది ఎంతో ఉన్నతంగా ఉంది. దాని వయస్సు ఎంత కాలం ఉంటుందో అంతకాలం అది తిరుగుతూ ఉంటుంది, మనకు సమాచారం పంపిస్తుంది. ఈ ర్యాకెట్కు దానికి సంబంధం ఉండదు. అట్లాగే వేదాంతం వింటే నువ్వు ఏ విధంగా ఉంటావంటే స్వేచ్ఛగా ఉంటావు, స్వతంత్రంగా ఉంటావు, జ్ఞానంతో ఉంటావు, ఒక పక్షిలాగా ఎగురుతావు, ఒక ప్రవాహంలాగా ప్రవహిస్తావు, ఒక గాలిలాగా వీస్తావు, ఎంతో ఆనందంగా ఉంటావు. ఏ నమ్మకాలు కూడా నిన్ను బంధించలేవు. కానీ వాళ్ళని వాడుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక సమస్య వాళ్ళకు ఉండాలి. ఆ సమస్యను పోగొట్టడానికి పురోహితుల దగ్గరికి వస్తే, ఆహా ఇట్లా అయితే నువ్వు ఈ పూజలు చేయి, ఈ యజ్ఞం చెయ్యి. పాపం వాడికి సమస్య ముఖ్యం కాబట్టి ఈ డబ్బు ఖర్చు పోతే పోయిందిలే అని వాడు ఖర్చు పెడతాడు. ఆ తర్వాత అది నెరవేరకపోతే ఇంకొకటి చెయ్యి అంటాడు, అది నెరవేరకపోతే ఇంకొకటి చేయి అంటాడు. అది చేసిన తర్వాత కూడా నెరవేరకపోతే సరేనయ్యా నీ ప్రారంభం ఇంతేనయ్యా అంటారా? మీ ఊర్లోనే కాదు, మా ఊర్లో కూడా, మా ఊర్లోనే కాదు ఒకవేళ ఇంకొకటి ఏమంటాడంటే, సరే నీ ప్రారంభం ఇంతేనయ్యా అని చెప్తే మళ్ళీ బాధపడతాడని, సరే నువ్వు చేయాల్సింది మంచి పని నువ్వు చేసావు, ఇంకా దేవుడికి మొక్కుకో, ఆయనే ఏదో చూసుకుంటాడు అని అంటాడు. ఆయనేం చూసుకుంటాడు? వీడిచ్చే బంగారంతో ఇంకో పెళ్లి చేసుకుంటాడు ఆయన, అంతే. కాబట్టి ఇదంతా కూడా చాలా ప్రమాదకరమైనది. మనుషుల యొక్క, జనం యొక్క మెదళ్లను పనిచేయకుండా ఆపేసేయటము, వాళ్ళను మూసుకుపోయేటట్లుగా చేయటము నిజంగా దురదృష్టకరము, ప్రమాదకరము అంటున్నాడు. ఈయనేమంటున్నాడంటే, ఇదంతా చెప్పిన తర్వాత ఇవి నేను ఏవి కూడా ఊహించి చెప్పట్లేదు. పగటి పూట చక్కటి సూర్యరశ్మిలో వెలుగుతూ ఉన్నటువంటి స్ఫటికములాగా నేను ఇవి చెప్పగలుగుతూ ఉన్నాను. ఇదేవి ఊహించి చెప్పట్లేదు, ఇవన్నీ కూడా మూఢాచారాలు ఇవి అవన్నీ కూడా అని ఆ స్ఫటికాన్ని చూసిన స్పష్టంగా చెప్పగలుగుతూ ఉన్నాను. ప్రజలకు పురోహిత వర్గం చెప్పే ఆచార పూజా పద్ధతులన్నీ కూడా వాళ్ళ మీద అధికారం చెలాయించుటకే. ఈ పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్లో బైబిల్లో అంతా ఇదే కనపడుతుంది అని ఇది ఎవరు చెప్పారంటే నేను కాదు, వివేకానంద స్వామి 135 ఏళ్ల క్రితం చెప్పాడు, అమెరికాలోనే చెప్పాడు. ఇంకా పురోహిత వర్గం అనేది ఒక గుంపు, ఒక కోటరి, ఒక సమూహం, ఒక సంఘం. దానికి ఈయనేమని పేరు పెట్టారంటే, ఇంగ్లీష్ పేరు క్లౌట్ అని అన్నాడు. క్లౌట్ ప్రవక్త, దైవాదేశపరుడు, దైవ వాక్కు గలవాడు. ఎవరో ఎక్కడో ఒక్కడు ఉంటారు, మనుష్యాణం సహస్రేషు అన్నట్టుగా. వాళ్ళు ఒక సంఘంగా ఉండాలి. కాబట్టి వాళ్ళు మాట్లాడుకొని మనమే కరెక్ట్ అనుకొని వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ఈయన పాపం ఈయన నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, వాళ్ళ పబ్బాలు ఉడకటం లేదు అని. కానీ ఈయన లోపల ఉండేటువంటి స్ఫూర్తి వల్ల ఈయన ఒక్కడే కొనసాగుతూ ఉంటారు. కానీ ఇక్కడ నేను ఒక మాట చెప్తూ ఉన్నాను, ఈయన చెప్పలేదు. అది దైవావేశము, దైవ జ్ఞానము కలవాడు లేదా ప్రవక్త, ఆయన ఉన్నంత వరకు వీళ్ళకంటే ఆయన యొక్క మాటలే చలామణి అవుతూ ఉంటాయి.
ఎందుకు అంటే అది సత్యం నుంచి వచ్చినటువంటి వాక్కు, అనుభవం నుంచి వచ్చినటువంటి వాక్కు. వీళ్ళది కొంచెం అణగారినట్లుగా ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడైతే గతించాడో మళ్ళీ వీళ్ళది విజృంభిస్తుంది. ఎందుకంటే జనం ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాలి, ఏదో ఒకటి కోరాలి, ఏదో ఒకటి పొందాలి, ఏదో కోరిక నెరవేర్చుకోవాలనుకుంటుంది కాబట్టి ఈ ప్రవక్త అనేవాడు లేడు కాబట్టి మళ్ళీ జనం ఎక్కడికి వెళ్తారు? ప్రవక్త ఉన్నంత వరకే ఆయన యొక్క మాటలు ఒక రాజ్యం వెళతాయి, అందరూ తీసుకుంటారు. ఆయన గతించిన తర్వాత ఇక మళ్ళీ వీళ్ళ యొక్క పబ్బమే గడుస్తూ ఉంటుంది. జనం అంతా కూడా వీళ్ళ వైపు పడుతుంది. ఇది నా అనుభవం నుంచి చెప్తున్నాను. ఆ మహాత్ముడు బ్రతికి ఉన్నంత వరకు ఆయన సందేశం సత్యంగా ఉంటుంది. ఆ సందేశాన్ని ఈ పురోహిత వర్గం ఎప్పుడు కూడా స్వీకరించదు, ఒప్పుకోదు, ఖండిస్తుంది. పెద్ద అడ్డంకులను ఏర్పరుస్తుంది ఈయన యొక్క సందేశానికి, ఈయన యొక్క జీవిత విధానానికి. కనుక వేదాంత విజన్కు, పురోహిత వర్గ అజ్ఞాన మూఢ నమ్మకాలకు ఫైట్ నడుస్తూనే ఉంటుంది ఎప్పుడూ కూడా. యుద్ధం. వాళ్ళు చాలా హాస్యాస్పదమైనటువంటి, తేలికైనటువంటి, ఊహించలేనటువంటి, అర్థరహితమైనటువంటి ఆచారాలను ప్రచారం చేస్తారు, చెప్తారు, ముంచుతారు. వాటిల్లో ఏ కొంచెం కూడా వివేకం ఉండదు. అవి బొత్తిగా మూర్ఖంగా ఉంటాయి. వాటికి ఆధారంగా శాస్త్రం కానీ ఇంగితం కానీ ఉండదు. పూర్తిగా అర్థరహితం. అలాంటి ఆచారాలను పెద్ద హంగామాతో ఆచరింపచేస్తారు. వాటితో మనస్సు ఆలోచనను కోల్పోతుంది. చూడండి, ఆలోచనను కోల్పోతుంది. ఆలోచనే ఆగిపోతుంది. జనం గుడ్డివాళ్ళు అయిపోతారు. అప్పుడే వాళ్ళు గుడ్డివాళ్ళు అయినప్పుడే వాళ్ళ ఆచారాలను ఆచరించగలుగుతారు, కానీ లేకపోతే ఆచరించరు. అప్పుడు వీళ్ళ పబ్బము గడుస్తూ ఉంటుంది. కనుక తత్వవేత్తలకు, పురోహిత వర్గానికి ఎప్పుడు ఫైట్ జరుగుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. చివరికి తత్వవేత్త ఉన్నంత వరకు ఆయన గెలిచినట్లుగా ఉంటాడు. ఆయన గతించిన తర్వాత పురోహిత వర్గమే పైచేయి సాధిస్తుంది అని స్వామి వివేకానంద ఓల్డ్ టెస్టిమెంట్లో ఉండేటువంటి విషయాలను ప్రస్తావించారు. ఇది హిందూ సొసైటీలో కూడా ఇంతే. ఏమి హిందూ సొసైటీ దీనికి భిన్నం కాదు. కనుక చివరికి ఏమని ముగిస్తున్నా అంటే, గత 800 సంవత్సరాలుగా భారతదేశంలో ఇదే నడుస్తూ ఉంది. ఈ అజ్ఞానము, ఈ మూఢాచారాలు, ఈ మూఢ నమ్మకాలు మరియు అజ్ఞానము నడుస్తూ ఉంది. అందువల్ల ఏమైంది, తరతరం తర్వాత జనరేషన్ డీజనరేట్ అయిపోయింది. అంటే వాళ్ళ శక్తిని కోల్పోయింది. వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం ఎప్పుడు కోల్పోయారో వాళ్ళు బలహీనులైపోయారు, వాళ్ళు నపుంసకులుగా తయారైపోయారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. लोका समस्ता सद्गुरु महाराज की जय. शुद्ध चैतन्यानंद स्वामी वारी जय. అమ్మా, ఏదో మీకు ఇవ్వాలనుకున్నాను, ఏముందా అని డబ్బాలన్నీ వెతికితే చిక్కీ ప్యాకెట్లు కనపడ్డాయి.